హాయ్ అండి. ఇక్కడ మనం చిన్న పూజా రూమ్ సెటప్ అయితే చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది పూజా రూమ్. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారో కూడా ఫోటో మీకు ఇస్తాను. ఇప్పుడైతే ఇదండి పూజా రూమ్ అని మనము హాల్లోనే సపరేషన్ చేస్తున్నాము. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చేసి వెంటిలేషన్ కూడా పూజా రూమ్కి దీన్ని ఏం క్లోజ్ చేయకుండా దీనికి కూడా ఇంకొక డిజైన్ వేరే చేసామన్నమాట. మొత్తం ఫినిష్ అవ్వడానికి ఒక 10-15 డేస్ అయితే అవుతుంది. ఈ పిల్లర్ అయితే సెలెక్ట్ చేసాము. ఇప్పుడైతే సెలెక్ట్ అయింది, సెలెక్ట్ చేసుకున్నాను. దానికి వాటి మీద మీ డెకరేషన్ కోసం అన్ని మెటీరియల్స్ తీసుకొచ్చాము. పిల్లర్స్ అవన్నీ ఎలా సెట్ చేయాలి ఏంటి అని చెప్పి డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఇది ఇట్లా, ఇది ఇంకోటి అంతే ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఎట్లా వస్తుంది అనేది ఒక ఫోటో కూడా మీకు ఇదేమో ఎంట్రన్స్ కోసం తీసుకున్నాము. ఇదేమో దేవుని రూమ్లో ఇట్లా పైన రావడానికి. అవేమో పిల్లర్స్ వచ్చిందో ఇక్కడ మనకి ఎలిఫెంట్ కూడా వచ్చిందనమాట. గజేంద్రుడు ఎలిఫెంట్ వచ్చి ఇలా మొత్తం కార్వింగ్ వచ్చింది. మొత్తం అయినాక పెయింటింగ్ అయినాక చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పూజా రూమ్ చేస్తున్నాను అనమాట. ఇది హాల్లో వచ్చేసింది. ఒకసారి హాల్ మొత్తం చూపి కుమార్. పూజా రూమ్ సపరేట్గా రాలేదనమాట ఈ క్లయింట్కి. నాకు పూజా రూమ్ సపరేట్గా రాలేదు. నాకు పూజా రూమ్ కావాలంటే ఈ హాల్లో ఈ ప్లేస్లో సెలెక్ట్ చేసుకున్నారు క్లయింట్. మేమైతే ఇలా చేసామండి. ఇలా పిల్లర్స్ కావాలి అని అడిగితే నాకు రిఫరెన్స్ పిక్చర్ చూపించారనమాట. దాంతో నేను అన్ని షాపింగ్కి వెళ్ళి నేనే పర్సనల్గా వెళ్ళి తీసుకొని వచ్చి ఇలా సెట్ చేశానండి. చైన్ అవ్వలేదు. పెయింటింగ్ అయినాక చాలా బాగుంటుంది. ఇవి డోర్స్ అనమాట. ఇవి డోర్స్ అండి. మనకు ఇందులో కూడా మిర్రర్ వస్తుంది. అది కూడా ఆర్డర్ పెట్టాము. రావడానికి ఇంకో 1 వీక్లో మొత్తం అయిపోతుంది అనుకుంటా. ఇదండి లోపలికి వచ్చాక ఇక్కడ అన్ని కబోర్డ్స్ అండి. ఇదేమో మళ్ళీ ప్రసాదం కబోర్డ్ లాగా. ఇది తీయడానికి అయితే వస్తలేదు నాకు, దానికి హ్యాండిల్ లేదు కాబట్టి. ఇలా మొత్తం ఇక్కడంతా వినియరే తీసుకున్నాము. ఇక్కడ ఫొటోస్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఇటు చూడండి ఒకసారి లోపలికి. ఇక్కడ విండోకి మనము లైటింగ్ వెంటిలేషన్ కావాలంటే దీన్ని క్లోజ్ చేయకుండా విండోది ఇలానే ఉంచేసి డిజైన్ ఇచ్చేసామన్నమాట. ఇలాగా ఇది వీటి మీద స్వస్తిక్ ఓం ఇలా ఇచ్చేసామండి. నాకైతే బాగా నచ్చింది. మొత్తం అయిన తర్వాత కూడా వీడియో షేర్ చేస్తాను.